హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి బాగా మగ్గే వరకు వేయించండి. టమాటాలు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా సాట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల పెరుగు వేసి సాట్ చేసుకోండి. బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోండి. దాంతోపాటు మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా సాట్ చేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్, గ్రీన్ పీసు, స్వీట్ కార్న్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ బాగా సార్ట్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ స్ట్రైన్ చేసుకొని వేసుకోండి. బాస్మతి బియ్యం విరిగిపోకుండా మెల్లగా కలుపుకోండి. ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ లేని వాళ్ళు వేడి నీళ్ళే వేసుకుంటే సరిపోతుంది. నేను వాడే బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే క్వాంటిటీ సరిపోతుంది. మీరు వాడే బ్రాండ్ బట్టి మీరు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక సార్ట్ చేసి ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ముందుగానే. ఇక్కడైతే ఇప్పుడు నేను ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉందని చూపిస్తున్నాను. ఫైనలీ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఫైనలీ మూత ఓపెన్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన కుక్కర్లో చేసిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఈ వెజిటేబుల్ బిర్యానీని మనం ఆనియన్ పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నేనైతే వేడి చల్లారక ముందే ఇప్పుడే ఒక పట్టు పట్టేస్తున్నాను. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ.